ఏపీలో అమలవుతున్న 3 సంక్షేమ పథకాలను ఎన్నికల కమిషన్ కావాలని నిలిపివేసిందని వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత ఆరోపించారు. బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడని ఆయనకు అనుకూలంగా ఈసీ పనిచేస్తుందని ఆరోపించారు. ఇక చంద్రబాబును అధికారంలోకి తెచ్చేలా ఈసీ పనిచేస్తోందన్నారు. తెలంగాణలో వర్తించని కోడ్ ఏపీలో ఎలా వర్తిస్తుందని పోతుల సునీత ప్రశ్నించారు. పథకాలు అడ్డుకోవడం వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందిని ఎన్నికల సంఘం అర్థం చేసుకోవాలన్నారు. ఎందుకంటే వేరే ఏ రాష్ట్రాల్లో కూడా లేని విధంగా ఇక్కడ ఆన్గోయింగ్ 3 స్కీములకు నిధులు విడుదల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఈరోజు ఎన్నికల ఈసీ నిబంధనలు చెప్తూ వాటిని అడ్డుకోవడం జరుగుతుంది. మరి ఎన్నికల ఈసీ ఈరోజు చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పనిచేస్తూ ఆ పథకాలకు కూడా నిధులు ఇవ్వకూడదని చెప్పి ఈరోజు ఎన్నికల ఈసీ అభ్యంతరాలు వ్యక్తపరుస్తూ తెలంగాణకు ఒక కోడు, ఆంధ్రాకు ఒక కోడా, దేశానికంతా కూడా కోడ్ అంటే ఎన్నికల కోడ్ ఒకటే కదా. మరి మీరు ఈరోజు ఎన్డీఏతోన చంద్రబాబు నాయుడు జత కట్టాడని చెప్పి ఏకపక్షంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల ఈసీ వ్యవహారం అంతా కూడా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పథకాలు ఏవైతే పేద వర్గాలు తీసుకుంటున్నారో చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గంగా, ఎంత పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడో, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో పేదల పక్షాన, పేదలకు వచ్చే పథకాలు, రైతులకు వచ్చే ఇన్పుట్ సబ్సిడీ, పేదవాళ్లతో ఆడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు.